అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల జిల్లాలో పర్యటనలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. ఏపీ ప్రజలు బీజేపీని తిరస్కరించినా సీఎం జగన్ మాత్రం ఆ పార్టీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. షర్మిల జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైఎస్ఆర్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ప్రస్థాన జ్ఞాపిక స్తూపాన్ని షర్మిల మంగళవారం సందర్శించారు. నా ఏపీ రాజకీయ ప్రస్థానం వైఎస్ పాదయాత్ర ముగింపు దగ్గర నుంచి ప్రారంభిస్తున్నారు. రాజన్న బిడ్డను ఆశీర్వదించండి. రాజన్న పాదయాత్ర నుంచి పుట్టినవే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి బిడ్డగా పేదల పక్షాన నిలబడటానికి వచ్చానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా జగనన్న మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించకపోయినా రాష్ట్ర ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి బీజేపీకి బానిసలు అయిపోయారని దుయ్యబట్టారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెడలు వంచుతానన్నారు. మరి ప్రత్యేక హోదా ఏమైందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని, ఆయన ఆశయాలు నెరవేర్చాలని షర్మిల అన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.